మైండ్ బ్లోయింగ్ ఏరే లెవెల్ వర్మ. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా. ఒక టీవీ ఆర్గనైజేషన్ మీద పోలీసులు ఈ రకంగా వ్యవహరించటం, వీడేదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు, కాసేపు ఆడుకుందాం కానీ తోటి జర్నలిస్ట్ని ఒక టీవీ ఆర్గనైజేషన్ మీద అరే రాకింగ్ రా, నాకెందుకో ఈ ఇయర్ మనం అందరం మర్చిపోలేని సంవత్సరం అవుతుంది అనిపిస్తుందిరా. ఇక్కడ నా ఇష్యూ తప్పు జరిగితే కేసు పెట్టద్దని కూడా ఎవరు అనం. ఈ అబ్బా కొట్టేటికి కళ్ళలోంచి నీళ్లు కాదురా, కనుగుడ్లు బయటకు వచ్చేస్తాయి. నాకు అర్థమైంది ఏంటంటే పోలీసులు అతిగా వ్యవహరించారు. రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, సంకముయి నీ కంపుకు ముఖంతా బ్లాక్ అవుతున్నది. వస్తోందా అన్న అనుమానం కలుగుతా ఉంది. జర్నలిస్టుల మీద ఎవరిని పెడితే వాళ్ళని అరెస్ట్ చేయటాలు, 3 రోజుల నుంచి చేయని తప్పకి వాయించేస్తున్నారు. నిజంగా ఎవరైనా బాధ్యులు అనుకుంటే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అనుకుంటే చేయవచ్చు. అబ్దుల్ కలాం అంటారా నువ్వు, చదవా సంబంధించినంత వరకు అది మేజర్ ఇష్యూ కాదు. ఎవరైనా గడ్డం మలసిన సింహపందిలా ఉన్నావు, పిచ్చోడివా? ఎంత చంద్రబాబు గారిని తన గురువుగా భావించినా అక్కడ ఉన్నటువంటి రెడ్ బుక్ పాలన ఇక్కడ చేయకుండా మంచిది అని నేను సలహా ఇస్తున్నాను. ఎప్పుడు చూసినా ఇది చిన్న మాటలు, రెంట్ కరెంట్ బిల్లు. మరి ఆ సిట్ వేశారు, సిట్ దర్యాప్తు ఇవన్నీ చేసి ఆ తర్వాత నోటీసులు ఇచ్చి వీళ్ళని ఎంక్వైరీ చేసి వరుసనే అది మనకు సంబంధం లేని విషయం. కానీ మధ్యలో జర్నలిస్టుల్ని బలిపశువులు చేయొద్దని మాత్రం నా విషయం. ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే రారా మీతోటి? పోలీసులు అతిగా ప్రవర్తించకూడదు అనేది నా యొక్క స్పష్టమైన భావన. ఈ రాజకీయ క్రీడగా మార్చొద్దని నా విజ్ఞప్తి. కన్నీళ్లు గారి ప్యాంటు కూడా తడిచిపోయింది. అప్పుడు ఏదైనా చర్య తీసుకున్నట్టయితే బాగుండేది. కానీ అర్ధరాత్రి గారు వీళ్ళేం టెర్రరిస్టులు కాదు, ఎప్పుడు ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. ఏంటి సార్ తాకుండా కిక్కిచ్చినట్టున్నారు. అలాగే సోదాలు పేరుతోటి మొత్తం స్టాఫ్ని ఇది చేయటం, ఇదంతా కూడా కొంచెం నాకు ఇబ్బంది అనిపించి. ఎప్పుడు చూసినా తాగుడేనారా మీకు? పెట్టే నిజమే, కేసులో తప్పుంటే చేయొచ్చు. ఛాలెంజ్ చేసే ముందు ఆలోచించవా? కానీ ఈ తరహాలో అర్ధరాత్రిగాడు వెళ్ళి ఒక జర్నలిస్టుల్ని భయభ్రాంతులు చేసి, కుటుంబాలను భయభ్రాంతులు చేసి, ఈ సంవత్సరం విజన్ ఏంటో కనిపించేస్తుంది. అది దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. డ్రెస్ చూస్తే ముష్టోళ్ళ ఉన్నావు, ఫేస్ చూస్తే పిచ్చోళ్ళ ఉన్నావు. ఎవడు రావడం లేదు అని అంటే సంతోషించాల్సింది పోయి దానికి విమర్శ అంటావు నువ్వు. స్కామ్ కాకపోతే ఏందండి ఇది? వీటికి సంబంధించి ఎక్కడా కూడా మనం అన్యాయం చేయడం లేదు ఎవరికి. మళ్ళీ పట్టుకొచ్చి ఈర కొమ్ముడు గుమ్ముతారో అవసరమా నీకు? పటపట డబ్బా కొట్టుకున్నారు. ఖచ్చితంగా దీని మీద కూడా ఉద్యమాలు జరుగుతాయి. నువ్వేంట్రా ఫ్యాషన్ షోలో వచ్చినట్టు వస్తున్నావు? ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి మేము వచ్చిన తర్వాత అయ్యా స్వామి దయగల మహాప్రభు, ఇదేనా వీళ్ళు చట్టపాలన? ఇదేనా మహిళలకు ఇచ్చే గౌరవం? మళ్ళీ ఆ మాట అన్నావంటే ఎండ్లో నిలబెట్టి అమ్మాయిలతో తన్నిస్తాను ఎద్దవా. ఇవి హామీలు ఇవేమి చేయనప్పుడు ఏం చేస్తారంటే మతాన్నో కులాన్నో అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం అనేది. మహిళల్ని ఎక్కడెక్కడో గోవా నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇది డాన్సులు చేయిస్తున్నారంట. అప్పుడప్పుడు అంటే కోడి పందాలు వీటి మీద వస్తున్న వార్తలు చూస్తే పేకాడతాను, కోడి పందాలకు వెళ్తాను, 1,53,00,000 దానికి సంబరాలంట. ఏందే ఆయన ఊరికి అరుతాడు ఆయన, అంతేరా బీపీ కేసు. పోలీసులు ఎట్లా అలౌ చేస్తున్నారు, బెట్టింగ్ ఎలా అలౌ చేస్తున్నారో అర్థం కాదు. ఇలా ఉన్నాడు. ఇదేనా వీళ్ళు రోజు మా సోషల్ మీడియాలో అది చేస్తాం అంటూ బెదిరింపులు చేస్తున్నటువంటి ఈ రకంగా ఎందుకు ఇట్లాంటి ఎంకరేజ్ చేస్తున్నారో, పైగా ఎదుటి వాళ్ళు చేస్తేనేమో రోడ్డు మీద నడిపిస్తారు. ఇప్పుడు తర్వాత సార్ మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి, మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. ₹1,00,00,000 పందెం కాశారంట, 1,50,00,000. మరి ఆయన మీద ఆయన ఏమన్నా నడిపిస్తారా? మీరు అందరూ అడుక్కు తింటున్నారా? మరి మీడియా రంగం మీరు అందరూ అడుక్కు తింటున్నారా? సో ఏం ప్రభుత్వం ఏం పాడో చెప్తే కోపం, చెప్పకపోతేనేమో. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. వాళ్ళు ఏమి టెర్రరిస్టులు కాదు, రోజువారీ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళే కదా. వాళ్ళని ఎందుకు ఇంత టెర్రరైజ్ చేయాల్సిన అవసరం ఉందనేది నాకున్న. వైరల్ స్టార్ రా నేను. ఆయన ప్రభుత్వంలో ఇలాంటివి జరిగితే ఆయనకి అప్రతిష్ట. వీడు నా వెంట పడ్డాడేంటండి, అటు ఇటు కనిపెడతావా? అయ్యో, పోలీసులు ఈ రకంగా వ్యవహరించటం అది పద్ధతి కాదని నాకు అనిపిస్తుంది. ఏం అర్థం కావట్లేదు సార్. అందులోనూ మీరు చెబుతుంది కరెక్ట్ అయితే అది ఇంకా అన్యాయం కదా. ఏది సంబంధం లేని ఛానళ్ళకి వీడిని కక్కుసులు పెట్టి తాళమేయడమే మనకు మంచిది. కేసులు పెడితే అదొక రకం. సరే, అయినప్పుడు కూడా ఈ రోజుల్లో ఎవరు పెట్టినా సరే తీసుకుంటున్నారు, నడుస్తా ఉంది. సంగమేశ్వర ఫ్యాన్సీ టైలర్స్ కరెక్ట్ మనకి. పోలీసు వారిని
ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఏమైనా జరగచ్చు. తప్పేముంది? ఓవర్ యాక్టివ్ అవుతారనేటువంటి విమర్శ కూడా ఉంది. సంఘీభావం తెలపటం నా బాధ్యత అనుకుని నేను ఇక్కడికి వచ్చాను. రేయ్ పిల్లి బిత్తిరి మొహవాడా. ఈ విషయాల్లోకి నేను వెళ్తా, రకరకాల వార్తలు బయటకు వస్తా ఉన్నాయి, వెళ్తా ఉన్నాయి. అవి ఎంతవరకు వాస్తవం ఏం కదా నాకు మీ ఇద్దరికి ఒక విషయం చెప్తున్నారా, మీరు సర్వనాశనం అయిపోతారు. మేము బాగున్నప్పుడు చెప్పించాల్సిందిరా, ఆల్రెడీ మేము నాగిపోయాం. అది తలుచుకొని సంతోషపడు. మెరిట్స్ డిమెరిట్స్ లోకి నేను వెళ్ళటం లేదు. అనుకున్నావా? కానీ తోటి జర్నలిస్ట్ని వీడికి తినడానికి ఏదైనా ఇవ్వ. కేసు గురించి నోటీసులు ఇచ్చి విచారణ చేయటం, ఏడిపించేటట్టున్నాడు అన్న. నిజంగా ఈ అక్కడ ఏపీలో ఉన్న రెడ్ బుక్ దిక్కుమాలిన గోలు ఇక్కడ కూడా తిరిగి రేపు మరో మంచి వీడియోతో కలుసుకుందాం.